హాయ్ హలో ఈ వీడియోలో మనం టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ చూద్దాం. విషయం ఏంటంటే టిల్లు స్క్వేర్ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీలో డైలాగ్ లాగే చెప్పేయచ్చు. ఎలా అంటే గుడ్ సెక్స్ ఈజ్ గుడ్ ఫుడ్ అనే ఒక డైలాగ్ ఉంటుంది. బట్ ఈ మూవీ గురించి జనరల్గా మనం మాట్లాడాలంటే గుడ్ కామెడీ ఈజ్ గుడ్ ఫుడ్ అని. ఎట్లా అంటే కంప్లీట్ ఫన్ రైడ్ అనుకోండి. సెకండ్ హాఫ్ కొంచెం ఒక 25 మినిట్స్ తగ్గిందనిపించింది. రిమైనింగ్ 1 అవర్ 40 మినిట్స్ అయితే నవ్వి నవ్వి కన్నీళ్ళు రావడం పక్క. డీజే టిల్లుని ఎంత ఎంజాయ్ చేసామో టిల్లు స్క్వేర్ని కూడా మనం కంప్లీట్లీ అంతే ఎంజాయ్ చేయగలం. ఎందుకంటే ఈసారి కొంచెం రొమాన్స్ అండ్ గ్లామర్ కూడా కొంచెం ఎక్కువైనా చెప్పాలి. బట్ అది మనల్ని ఎంటర్టైన్ చేసేలాగే ఉన్నాయి కానీ ఇరిటేట్ చేసేలాగైతే అస్సలు లేవు. బట్ కొంచెం ఫ్యామిలీతో సినిమా ఎవరైతే చూడాలనుకుంటారో వాళ్ళకి కొంచెం ఎబ్బెట్టుగా ఉండొచ్చు. బట్ రిమైనింగ్ యూత్ అందరికైతే చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయ్యింది. అనుపమ గ్లామర్ డోస్ అయితే ఇంకొంచెం పెంచిందనే చెప్పాలి. అనుపమ గ్లామర్ తట్టుకోలేమురా అనేకే అనుకుంటే సెకండ్ హాఫ్లో నేహా శెట్టి బ్లాక్ శారీతో మళ్ళీ వచ్చింది భయ్యా. అయ్య బాబోయ్, ఆ బ్లాక్ శారీ రెడ్ శారీ కాంబినేషన్లో టిల్లు అన్న ఉంటాడు. టిల్లు అన్న ఆగమవడమేమో కానీ మనమైతే నిజంగా ఆగమవుతాం. ఆ నేహా శెట్టి ఉన్న ఒక 5 మినిట్స్ సినారియో ఉంటుంది. ఆ సినారియో నిజంగా నేహా స్క్రీన్ని తినేసిందనే చెప్పాలి. అంటే అంత బాగా ఎక్స్ప్రెషన్స్ కానీ అంత అంత బాగుంది తన స్క్రీన్ ప్రెజెన్స్. సో ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే టిల్లు లిల్లీతో పడ్డ తిప్పల గురించి మనకి ఎంత కామెడీగా ఉంటుందంటే అంత కామెడీగా ఉంటుంది. సో కామెడీ అయితే ఎక్కడా మిస్ చేయలేదు. అలాగే కథను కూడా మంచిగానే తీసుకెళ్లారు. లాస్ట్లో ట్విస్ట్ వేస్తే కొంచెం బాగానే ఉండిద్ది. బట్ ఫస్ట్ డీజే టిల్ అంత ట్విస్ట్ అయితే నిజంగా లేదు. అదే సెకండ్ హాఫ్కి కొంచెం మైనస్ అనిపించింది. నెక్స్ట్ మ్యూజిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అంత బాగా ఇచ్చారు వాళ్ళు. ఇంక వాళ్ళ గురించి మనం మాట్లాడడానికి ఏం లేదు. సాంగ్స్ అయితే టూ గుడ్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చించి పడేశాడు. రాధిక వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉండిద్ది. అయ్య బాబాయ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో సినిమాటోగ్రఫీ కానీ ఎడిటర్ నవీన్ న్యూలి గురించి కానీ ఎంత తక్కువ. ఎందుకంటే వాళ్ళ వర్క్కి వాళ్ళు 100% న్యాయం చేశారు. ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏం లేదు. ప్రొడ్యూసర్ నాగవంశీ గారు లేట్ చేసినా లేటెస్ట్గా వచ్చి మంచి హిట్ ఇచ్చాడనే చెప్పాలి. సిద్ధు మరోసారి చించేశాడనే చెప్పాలి తన క్యారెక్టర్ని. అలాగే అనుపమ, రాధిక వీళ్ళందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. మై రివ్యూ 3/5. ఎలా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది. థియేటర్లో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్రెండ్స్తో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఫ్రెండ్స్తో చూస్తే ఆ కామెడీ జోక్స్కి ఆ హిలేరియస్ ఫన్కి ఇంకొంచెం రెట్టింపు ఉత్సాహం వచ్చింది. ఓటీటీ మూవీలో చూడాలి అనుకునే వాళ్ళు ఉంటే దయచేసి మానుకొని ఫస్ట్ థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. చాలా రోజుల తర్వాత చాలా అంటే చాలా బాగా నవ్వుకుంటారు. నవ్వుకొని కన్నీళ్ళు అయితే ఖచ్చితంగా వస్తాయి. So please like, share and subscribe. Love you for watching. Bye.